హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ. ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకుని కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసి కలపెట్టుకోవాలి. 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసాను, మీరు సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు చిరికిలు చీల్చి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత టమాటాలు వేసి కలుపుకోవాలి. నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఇలా మెత్తగా అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసి మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 1 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. ఇది 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టీమర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. కర్రీ అంతే, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఉదయాన్నే హడావిడి లేకుండా ఇలా కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.